ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచనపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను. రాజు ఘనపరచనపేక్షించు వానికి చేయతగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు ఘనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొనియున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. వారు ఇంకా మాటలాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.